నమస్తే. సంగారెడ్డి జిల్లా నల్లమల్ల డంపింగ్ యార్డ్ని రద్దు చేయాలంటూ కూడా రైతులందరూ ధర్నా చౌక్ వేదికగా ధర్నా చేస్తూ ఉన్నారు. వారి సమస్య ఏంటి, ఇంత భారీ ఎత్తున ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి, ఆ డంపింగ్ యార్డ్ వల్ల వీళ్ళకి ఏ విధంగా సమస్య కలుగుతూ ఉందనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది రైతు నాయకులు ఉన్నారు. చెప్పడన్నా ఏంటి అసలు డంపింగ్ యార్డ్కి సంబంధించి సంగారెడ్డి జిల్లాలో ఏం జరుగుతాం? నా పేరు విజయరామకృష్ణ. మేము నల్లవల్లి గ్రామం నుంచి వచ్చినామన్నా. ఈరోజు మా పరిస్థితి ఎట్లా ఉందంటే, ప్రభుత్వం మొత్తం ఉక్కు పాదాలతో అణిచివేసి ఆ డంపింగ్ యార్డ్ వేయాలనే ప్రయత్నం చేస్తుంది. మేము ఈ రోజుకు 48వ రోజు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నాము. మా దీక్షలో భాగంగా మరి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఇక్కడ పర్మిషన్ తీసుకొని మరి ధర్నా కార్యక్రమం రావడం జరిగింది. మా ఆవేదన మా ఊర్లో ఉంటే ఎవరు వింటలేరని మరి ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున మా బాధను తెలియజేయాలని, మా ఘోషను చెప్పాలని ఇక్కడికి వచ్చినామన్నా. అదన్న మా పరిస్థితి. ఎందుకు ఆ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ వేయడం వల్ల ఎన్ని ఎకరాలకు నష్టం జరుగుతూ ఉంది? సో ఎందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందిస్తలేదు? చాలా రోజుల నుంచి ఈరోజు మా గ్రామం మొత్తం 100% మా గ్రామమే కాదు, మా చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామం కూడా, చాలా గ్రామం దాదాపుగా ఒక 20-30 మండలాల ప్రజలు, మూడు మండలాల గ్రామాలు, దాదాపుగా ఒక 30-40 గ్రామాలు వ్యవసాయం పైన పూర్తిగా ఆధారపడి ఉన్నాం. మా గ్రామంలో పండించే పంటలు కూడా హైదరాబాద్ తీసుకొచ్చే మేము అమ్ముకుంటాము, అమ్ముకొనే మేము పుట్టపోసుకుంటామన్నా. అలాంటి మా గ్రామం పైన ఇవాళ ఒక భూతంలాగా ఈ డంపింగ్ యార్డ్ MSW అనే భూతాన్ని తీసుకొచ్చి మా అటవీ ప్రాంతంలో మా 152 ఎకరాలలో ఇది వేసి మా నెత్తి మీద ఒక పిడుగుపడ్డట్టు అయిపోయిందన్న. మాకు ఏం చేయని దిక్కుచోతని పరిస్థితిలో ఉన్నాం. ఏ నాయకుడు సపోర్ట్ చేస్తలేదు, ఏ రాజకీయ నాయకుడు సపోర్ట్ చేస్తలేరు మాకు. మేము చాలా బాధలో ఉన్నామన్న. ఇలా మా మహిళా లోకం కూడా మరి ఇంత కదిలి రావడానికి కారణం కూడా వాళ్ళ బాధ, ఆక్రోశం అంతా ఉందన్న. మరి ఈరోజు మా గ్రామంలో మరి నడిమింటి కృష్ణ అనే వ్యక్తి మరి రైతు చనిపోవడం జరిగింది. హఠాత్తుగా మరి గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది. మరి ఆయన గత కొద్ది రోజులుగా ఆయన బిడ్డ పెళ్లి చేయాలని, ప్లస్ చిన్న చితక అప్పులు ఉంటే తీర్చుకోవాలని, ఆయన భూమి అమ్ముకోవాలని ప్రయత్నం చేసిండు. కానీ చాలామంది వచ్చి చూసిపోయినారు. సడన్గా ఈ భూతం రావడంతో, ఈ డంపింగ్ యార్డ్ రావడంతో మరి ఆయన భూమి ఎవరు కొనలేదు. ఆ ఆవేదనతో రోజు కుమిలి ఏడుస్తూ మరి ఈరోజు నిన్న హఠాత్తుగా మరి మరణించడం జరిగింది. ఆయన రోజు ధర్నాలో వచ్చి చాలా ఆవేదన వ్యక్తం చేసేవాడు. 100% ప్రాణాలు కోల్పోతున్నాయి. ఎందుకంటే మా ఊర్లో ఒక నడిమింటి కృష్ణనే కాదు, అట్లాంటి వందలాది కుటుంబాలు ఉన్నాయి. కొందరేమో ఇల్లు కట్టుకోవాలని, కొందరు అప్పులు తెలుసుకోవాలని, కొందరు బిడ్డల పెళ్లి చేసుకోవడానికి కొంత భూమి అమ్ముకొని ఈ బాధలు తీసుకుందామంటే ఇవాళ ఈ డంపింగ్ యార్డ్ భూతం వచ్చి కనీసం వ్యవసాయం చేసుకొని బతుకుదామంటే కూడా వీలు లేకుండా ఈ డంపింగ్ యార్డ్ భూతం వచ్చి మా నెత్తి మీద పడి ఇలా మా బతుకుల్ని సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చిందన్న. వ్యవసాయం చేసుకోకుండా పంటలు ఆగమైపోతున్నట్టు పరిస్థితి, పంటలు మొత్తం నాశనమయ్యే పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు నాశనమయ్యే పరిస్థితి ఉంది. అక్కడ మేము వేల ఎకరాలలో టమాటా పంట కానీ, బెండకాయ కానీ, వంకాయ కానీ, రకరకాల కూరగాయ పంటలు పండిస్తాం. ఇవాళ మా పంటలు, మా వ్యవసాయమే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చింది అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల. దానివల్ల ఇంకోటి ఏంటంటే భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉంది. మాకు పక్కనే ఈ డంపింగ్ యార్డ్ పక్కనే రాయరావు చెరువు అని ఉంది. ఇక్కడ పడ్డ ప్రతి బొట్టు నీరు కూడా ఆ చెరువులోకి వెళ్తుంది. ఇలా ఆ ప్రాంతం కలుషితం అయితే ఆ చెరువు కూడా కలుషితం అవుతుంది. ఆ చెరువు పైన ఆధారపడి ఒక 20-30 గ్రామాలు ఉన్నాయి, గొలుసుకట్ట చెరువులు. అవన్నీ కూడా వాటి ప్రశ్నార్థకం అయిపోయింది. ఈరోజు వ్యవసాయం మొత్తం మా ప్రాంతంలో కుంటుపడే పరిస్థితి ఉంది. మరి ఇంకెంతమంది ప్రాణాలు పోవాలన్నా మరి ఈ ప్రభుత్వం స్పందించాలంటే, ఇలా ఒక నడిమింటి కృష్ణ చచ్చిపోయాడు, రేపు ఇంకొకరు చనిపోతారు, ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి? ఇలా మా కృష్ణ చావుకి కారణం ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఖచ్చితంగా. ఎందుకంటే మరి ఎంత అన్యాయం ఇది, ఎంత కొట్లాడినా ఏం చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. ఇంకా కలిసే ప్రయత్నం చేసిరా ప్రజాప్రతినిధులు కావచ్చు, అక్కడ ఉన్న అధికారం కావచ్చు. మేము ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, రకరకాల డిపార్ట్మెంట్లు అందరికీ చెప్పినాం దీనివల్ల నష్టం జరుగుతుంది, వద్దండి డంపింగ్ యార్డ్ తీసేయాలి అని చెప్తే ఎవరు స్పందించట్లేదు. కనీసం మా గోడు వినే నాదులు లేడి ఇవ్వాలి పరిస్థితిలో ఉన్నామన్నా. ఇంకా ఇక్కడికే కాదు, ఇంకెక్కడికైనా పోనీకి రెడీ ఉన్నాం, ఎంతకైనా తెగించడానికి రెడీ ఉన్నాం మేము. ఇవాళ మా గ్రామం నుంచి మేము బయటకు రాకుండా పోలీసు నిర్బంధం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చారు. మా గ్రామంలో, మా చుట్టుపక్కల గ్రామాలు కూడా పోలీసు పహారా పెట్టారు. నిన్న నుంచి మా గ్రామంలో పోలీసు వాళ్ళు రెక్కి నిర్వహిస్తున్నారు. ఏమో తెలియట్లేదు. ఏమన్నా మరి ఇక్కడ రానియకుండా ఉండడానికి, మా వాయిస్ బయటకు రాకుండా ఉండడానికి పోలీసు వాళ్ళు అడుగున
ఉక్కుపాదం అందుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా అదే చేస్తున్నారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. మరి ఇంకెంతకాలం నిర్బంధిస్తారో మరి మాకు తెలియట్లేదు. ఎంత నిర్బంధించినా ఏం చేసినా మా మహిళా లోకం మేమందరం కలిసికట్టుగా పోరాడి మా గ్రామాన్ని కాపాడుకుంటాం, మా ప్రాంతాన్ని కాపాడుకుంటాం, మా పచ్చని ఈ వాతావరణాన్ని కూడా కాపాడుకుంటామని చెప్తున్నాం. ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు? మరి వ్యవసాయానికి సంబంధించిన భూములలో డంపింగ్ యార్డ్ చేయడము, సో దీనివల్ల చాలా నష్టం జరుగుతుందని మీరు చెప్పినా కూడా పట్టించుకోకపోవడము, ఇక్కడ అధికారుల లోపం ఉందనుకోవచ్చా, ప్రభుత్వ లోపం ఉందనుకోవచ్చా, ఏం చెప్తారు? ఇది మాది నిజంగా చెప్పాలంటే గ్రీన్ బెల్ట్లో వస్తుందండి మాది. ఈ గ్రీన్ బెల్ట్లో మరి చెత్తకు సంబంధించి కర్మాగారం మరి ఇక్కడ విద్యుత్ తయారు చేసే ప్లాంట్ కానీ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ కానీ ఏర్పాటు చేయొద్దని రూల్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే గ్రీన్ బెల్ట్ అది. ఆ గ్రీన్ బెల్ట్లో ఓన్లీ అగ్రికల్చర్, అడవులు, మంచి మంచి అడవులు ఉన్నాయి, అడవులలో జంతువులు ఉన్నాయి, ఇవన్నీ కాపాడాలని అధికారులకు అందరికి మెమోరాండం ఇచ్చినా కూడా ఎవరికి చెప్పినా మరి ఇక్కడ హైదరాబాద్లో మన అడవి శాఖ అధికారి కూడా కమిషనర్ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా సరైన స్పందన లేదు. మా మీద చాలా చులకన భావంతో ఉన్నారు. అసలు మీరేంది, ఎందుకు వచ్చారు ఇక్కడికి, అది అయిపోయింది ఆల్రెడీ అనే పరిస్థితి ఉంది. అలా మా పరిస్థితిని పట్టించుకునే నాదులే లేదు. మా ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఆయన తిట్టి పంపించినాడు. ఏ నాయకుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మాకు. ఈరోజు మేము చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం. మరి ఇట్లాగే ఉంటే ఏదైనా పిల్లిని కట్టేసి కొట్టేస్తే ఎట్లా ఉంటుందో మరి సామెతలు ఉన్నాయి. మా ప్రజల్ని కూడా నిర్బంధించి ఇట్లనే మీరు డంపింగ్ యార్డ్ వేయాలనుకుంటే మా ప్రాణాలను కూడా వదిలేసి మరి డంపింగ్ యార్డ్ సాధించుకోవాలని మేము అనుకుంటున్నాం. ఎంతకైనా తెగిస్తామని చెప్తున్నాం. మరి ఫైనల్గా ఇంత పోరాటం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వమే ఒకవైపు మా ప్రజాపాలన, మేము ఎలాంటి సమస్యలు ఉన్నా సాల్వ్ చేస్తాము, ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అని చెప్తుంది. మీరు ప్రభుత్వం దృష్టికి వెళ్ళినా మా సమస్య సాల్వ్ కాలేదు అంటుంది. సో ఫైనల్గా రేవంత్ రెడ్డికి కావచ్చు, ముఖ్యమంత్రికి కావచ్చు, మంత్రులకు కావచ్చు, ప్రభుత్వానికి ఇలా ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వాలు మరి ఇలా ప్రజలు ఎక్కడున్నారు? గ్రామాలలో ప్రశాంతంగా వ్యవసాయం చేసుకొని బతికే రైతు కూలీలు ఇలా హైదరాబాద్ నడిబొట్టుకు వచ్చి ఎందుకు మరి ఇలా ఈ రిలే దీక్షలో పాల్గొనాలి? ఈ కొట్టాడలు ఎందుకు? మాకు ఈ బాధలు ఎందుకు? ప్రశాంతంగా మమ్మల్ని బతకనియరా మీరు? రైతు ప్రభుత్వం ఎక్కడుంది? రైతు ప్రభుత్వం ఇక్కడ ఉంది. రైతు ప్రభుత్వం హైదరాబాద్ వచ్చి అడుక్కు తినే పరిస్థితి వచ్చింది మాకు. ఇవాళ రైతు ప్రభుత్వం కాదు, బొంద ప్రభుత్వం కాదు, ఇదంతా బూటకం మాటలు. ఇవన్నీ రైతు ప్రభుత్వం లేదు, ఏ ప్రభుత్వం లేదు. రైతుల ప్రభుత్వం అయితే రైతులు చెప్పినట్టు వినాలి. రైతుల భూములు నాశనం చేయొద్దు. మా ప్రాంతంలో ఇంకా 157 ఎకరాలు కూడా మరి టీఎస్ ఐపాస్కి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అవి కూడా రైతు భూములే. మరి ఎక్కడ ఉంది రైతు ప్రభుత్వం? ఒక చేత్తోడు ఇచ్చి ఒక చేత్తోడు గుంజుకోవడమా మీ ప్రభుత్వం? మమ్మల్ని నాశనం చేయడమే కదా. అక్కడ పచ్చని అడవి నాశనం అవుతుంది, అడవిలో ఉన్న జంతువులు నాశనం అవుతున్నాయి, పక్షులు నాశనం అవుతున్నాయి. అడవిపైన ఆధారపడి జీవించే మనుషుల బతుకులు ఏం కావాలి? అక్కడున్న రైతుల పరిస్థితి ఏం కావాలి? ఈ ప్రభుత్వాలు ఎవ్వరు కూడా స్పందిస్తలేరు. కడుపున పెట్టి చూసుకుంటా అని రేవంత్ రెడ్డి చెప్పిండు, కానీ అది మా ప్రాంతానికి కాదేమో మరి. ఎందుకంటే ఏ ప్రాంతానికి చెప్పిండో ఆయన మా ప్రాంతానికి కడుపున కాదు, కాళ్ళ కింద వేసి తొక్కేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. మరి రాజనరసింహ గారు ఎవ్వరు కూడా అసలు స్పందించలేరు. మేము ప్రజా బాలెట్ అని ఒక వినూత్న నిరసన కూడా తెలియజేయడం జరిగింది. ప్రజాస్వామ్యయుతంగా మా గ్రామంలోనే మేము ఎలక్షన్ పెట్టుకున్నాం ఈ డంపింగ్ యార్డ్కు వ్యతిరేకమా అనుకూలమా అని. మరి 99% ప్రతి ఒక్కరు 100% ఇది వ్యతిరేకంగా మా ఓటు బ్యాంకు ఓటు వేయడం జరిగింది. ఇలాగే మేము వినూత్న కార్యక్రమానికి 48వ రోజు ఇంకా 100 రోజులు కానీ 200 రోజులు కానీ చేస్తాం. ఇంకా అయినకపోతే మా ప్రాణాలని ఆ డంపింగ్ యార్డ్లోనే వదిలేస్తాం. అప్పుడు మా శవాల పైన మరి డంపింగ్ యార్డ్ నిర్మించుకోండి. ఇక మరి మీరు ఏం చేస్తారో చేయండి. రైతు ప్రభుత్వం అంటారు కదా, ఈ రైతుల మందరం పోయాడు చచ్చిపోతాం. మా శవాల పైన వేసుకొని అదే మా శవాలతోటే కరెంట్ తయారు చేసుకోండి, గ్యాస్ తయారు చేసుకోండి. అప్పుడు మీ కడుపు నిండుతుంది. ఇక ప్రభుత్వాన్ని అడిగి కొట్లాడాలి కానీ చనిపోవడం అనేది అది దారి కాదు కదా. చనిపోవడం దారి కాదు, కానీ ఇలా మా పరిస్థితి ఏమైంది? ఆల్రెడీ ఒక గుండె అయిపోయింది. మా బతుకులు ఎంత అండి? మా చీమలు లాంటి బతుకులు మాయి. మేము చిన్న చిన్న పనులు చేసుకొని బతికేటోళ్ళం. కనీసం ఆ 48 రోజుల నుంచి ఏ పనులు లేవు, ఊర్లో వ్యవసాయం లేదు, కూలి పనులు లేవు, చేతుల డబ్బులు లేవు. ఇంకేం చేస్తారు మరి? ఒక ఆవేదన గురై గుండెపోటు రాకుండా ఇంకేం వస్తుంది? మేము చచ్చిపోకుండా ఇంకేం చేయమంటారు? ఎంత చెప్పినా మా మాట వినప్పుడు ఇంకేం చేస్తామండి? మా బతుకులకు ఇంకేం అర్థం ఉంది? గద్దల్లాగా వచ్చి వాలి మా ప్రాంతాన్ని నాశనం చేస్తుంటే ఇంకా చూసుకుంటూ ఇంకేం చేయాలి? మేము కొట్లాడి ప్రాణాలైనా వదులుతాం, లేకపోతే అదే డంపింగ్ యార్డ్ పెడతా అంటే అక్కడనే పోయి ఆత్మహత్య చేసుకుంటాం, అక్కడనే చచ్చిపోతాం. మా శవాల పైన మీరు డంపింగ్ యార్డ్ పెడతారా, ఇంకేం పెడతారా పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. డంపింగ్ యార్డ్ను పూర్తిగా మా షోంపేట మండల్, గుమ్మర్దల్ మండల్, నర్సాపూర్ కాన్స్టెన్సీ
సగం కాన్స్టిట్యుయెన్సీ వ్యతిరేకిస్తుంది. కానీ ప్రభుత్వం స్పందిస్తలే, ప్రభుత్వ అధికారులు స్పందిస్తలేరు. ఇప్పటికైనా మా దగ్గర నిన్న సాయంత్రం గుండెపోటు వచ్చి కృష్ణ అనేది ఆయన చనిపోయాడు. ఆయనకి 2 కూతుర్లు. ఆయన ఎందుకు చనిపోయాడు అంటే 2 కూతుర్లు, ఒక ఆమె 18 ఏళ్ళు ఉంది, ఒక ఆమె 16 ఏళ్ళు ఉంది. రేపు పొద్దున ఆయన కొద్ది పొలం ఉంది, కొడుకులు లేరు, అది అమ్మే పెళ్లిళ్ళు చేయాలి. ఆ పరిస్థితిలో ఈరోజు డంపింగ్ యార్డ్ రావడం వల్ల ఒక పరిస్థితి, భూముల దగ్గరికి ఎవరు వచ్చే పరిస్థితి లేదు, పక్క భూమి అయినా కొనే పరిస్థితి లేదు. కాబట్టి మేము దయచేసి మా దండం పెట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఒకటే, మా దగ్గర డంపింగ్ యార్డ్ను రద్దు చేసి మీ వేరే ప్లేస్ ఏదైనా చూసుకోండి. ఈ ప్లేస్లో మీకు ఖచ్చితంగా వేయాలనుకుంటే ఏదైనా యూనివర్సిటీ కానీ, జూ పార్క్ కానీ, ఇంకేదైనా ఇతర ఈ వ్యవసాయానికి సంబంధించి ఏ ప్రాబ్లం లేని పరిస్థితిలో ఏదైతే ఉంటుందో దాన్ని వేయాలని మేము కోరుతా ఉన్నాం. అంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయకూడదు అంటున్నారు, మరి అధికారులకు చెప్పే ప్రయత్నం చేసి చెప్పామండి, అధికారులకు చెప్పాము. మేము కలెక్టర్ గారికి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము మన మినిస్టర్ దామోదర్ నరసింహ గారికి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పీసీబీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్టేట్ మన ఆఫీసు సనత్ నగర్లో ఇవ్వడం జరిగింది, అరణ్య భవన్లో ఇవ్వడం జరిగింది. ఎవరైనా కొందరు స్పందిస్తున్నారు, కొందరైతే వెటకారంగా మాట్లాడుతున్నారు. మా జీవితాలు అంత చిన్న జీవితాలు కావచ్చు, కానీ మీరిగిన ఆలోచన చేయాలి. ఒక మనిషి బ్రతుకు మీద కొడితే ఇప్పుడు పరిస్థితి ఏముంటుంది అనేది ఆలోచన చేయాలి. రేపొద్దున మా భవిష్యత్తు కోసం మేము ఎంత దూరం వెళ్ళడానికైనా రెడీ ఉన్నాం, అమరణ నిరాహార దీక్ష చేయడానికి రెడీ ఉన్నాం. ఒకవేళ ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ చేస్తామంటే మా శివాల పైన మీరు వేయాల్సి వస్తుందని మీకు హెచ్చరిస్తున్నాం. మేము ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదు. అది ఆగదు, అది వేస్తాము, అది ముందే డిసైడ్ అయింది, మీరు లేట్ వచ్చిర్రు. అరే బాబు, మాకు తెలిసిన వెంటనే స్పందించినాము. మీరు ప్రజాభిప్రాయం చేసిరా, గ్రామ పంచాయతీ తీర్మానం చేసిరా, మాకు ఎట్లా తెలుస్తుంది? మేము ఎవరి పన్ను వాళ్ళు చేసుకొని బతికేటోళ్ళం. మేము ఏం ప్రభుత్వమే ఆలోచిస్తుంది, ఇంకేం జరుగుతుంది తెలియదు కదా. మాకు తెలిసిన మరుక్షణమే స్పందించి మేము ముందుకు వచ్చినాం. మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం మాకు తెలిసిన నుంచి. సో మరి అక్కడ ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోలేదా? అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని తెలియదా ప్రజలకు? లేదండి, ఇప్పుడు అది వాళ్ళు వచ్చి అర్ధరాత్రి మమ్మల్ని అరెస్టులు చేసే వరకు మాకేం తెలియదు. అరెస్టులు చేసేటప్పటికి అర్ధరాత్రి 100 మంది పోలీసులు వచ్చి విలేజ్లో ఎవరైతే ప్రశ్నించే గొంతు ఉంటుందో, ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ రోడ్డు వేయడము, డంపింగ్ యార్డ్ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. మేము నెక్స్ట్ డే ఒక 1000 నుంచి 1500 మంది పోలీసులు ఒక గ్రామంలో అట్లా రావడం వల్ల ఎంత భయభ్రాంతులకు గురవుతారు చెప్పండి. అయినా మేము వ్యతిరేకించి సిఆర్పి వాళ్ళని దింపడం అంటే ఆలోచించండి ఒకసారి. అయినా వ్యతిరేకించి మేము ఏమైనా సరే మేము డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగానే ఉన్నాం. ఆ రోజు స్టార్ట్ అయిన ఉద్యమం, మా పోరాటం ఇంతవరకు ఆగలేదు. డంపింగ్ యార్డ్ రద్దయ్యే వరకు కూడా ఆగదు. ప్రధానంగా మీ భూములు అక్కడ కోల్పోతామన్నా, వ్యవసాయ భూములు ఉన్నాయనైనా మీరు వ్యతిరేకం. భూములు కోల్పోతామని కాదు, భూములు కోల్పోవడం కన్నా ఇంకెక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఆ డంపింగ్ యార్డ్ అనేది జవహర్నగర్లో మేము చూసినాం ఏ విధంగా ఉంటుందో. చుట్టుపక్కల 20 కిలోమీటర్లు ఏ పరిస్థితి ఉండదు. మేము ఇప్పుడు వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళం. ఒక 4-5 సంవత్సరాలు డంపింగ్ యార్డ్ వేసిన తర్వాత అప్పుడు ఏం ఏర్పడది మేము తెలుసుకున్నాం. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత ఒక పంట వండది, జల కాలుష్యం అవుతుంది, హెయిర్ పొల్యూషన్ వస్తుంది, కొన్ని చర్మ వ్యాధులు. అక్కడ మేము చుట్టుపక్కల వెళ్తే అనారోగ్యం పాలైపోయారు పూర్తిగా. వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే మేము మా జీవితాలను ఊహించుకోలేకపోతున్నాం. రాత్రిపూట నిద్ర పడతలే, తిండి పోతలేదు మా బతుకులు. మేము మాత్రం మా దగ్గర డంపింగ్ యార్డ్ వేయనీయం. ఇది మాత్రం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి, అధికారులు గుర్తుపెట్టుకోవాలి, జిహెచ్ఎంసీ అధికారులు ఇలా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ప్రయత్నం చేసినా మీరు చివరగా మమ్మల్ని ఒక 30-40 వేల మంది ఉంటారు ఈ 3 మండలాల్లో, మమ్మల్ని చంపి మా శివాల మీద వేస్తుంటే మాత్రం వేసుకోండి. ఇక 30-40 వేల మందికి నష్టం జరుగుతుంది. అంటే ఇప్పుడు అక్కడ నుంచి కాలువ ఉందండి, బుగ్గకుంట అని చెప్పి కాలువ ఉంది. వాటర్ జెన్యుగా మనం వస్తుంది పందివాగు నుంచి నర్సాపూర్ రాయరావు చెరువులోకి వెళ్తుంది. ఆ రాయరావు చెరువు దగ్గర నుంచి గొలుసుకట్టు చెరువులు ఇప్పటిగా చెప్పింది అన్న 20 చెరువుల వరకు ఉంది. అక్కడ మున్సిపాలిటీ నర్సాపూర్ కాన్స్టిట్యుయెన్సీకి మొత్తం అక్కడ నుంచి వెళ్తాయి. అక్కడ వాటర్ కలుషితమైనప్పుడు గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయ్యే అవకాశం ఉంది కదా. మొత్తం జీవనాధారమే కోల్పోతాం. కాబట్టి దయచేసి మాది ఒకటే నినాదం, జై జవాన్ జై కిసాన్. మీరు రైతు ప్రభుత్వం అన్నారు కాబట్టి మీరు నిజంగా రైతు ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఈ డంపింగ్ యార్డ్ రద్దు చేసి ఈ రైతులకు అడుక్కుంటున్నాము. ప్రాణభిక్ష పెట్టవుర్రి, మాకు వ్యవసాయ భిక్ష పెట్టవుర్రి అని అడుక్కుంటున్నాం. ఆ పరిస్థితి లేకురి మీరు అడుక్కునే పరిస్థితి, రైతులు ఈరోజు అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రైతుకి ఏముంటుందండి,
ఎంత నష్టపోయినా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాడు. వ్యవసాయం తప్ప మరో అవకాశం లేదు. ఈరోజు వ్యవసాయం తప్ప మరో అవకాశం ఉందంటే ఆ కన్న తల్లి లాంటి ఆ భూమిని ఎంతో కొంత అమ్ముకొని ఒక పెళ్లి చేయాలన్నా, ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా ఎంతో కొంత భూమి అమ్ముకొని వేయాలి. ఇంకో పరిస్థితి ఏది ఉన్నా ఆ భూమి దయతలిసి ఆ పంట వండితే ఆ పంటతోనే, లేదా పంట వండకపోతే భూమి అమ్ముకోనే. ఇంకొక విషయం ఏంటంటే మా ఏరియాలో కూరగాయలు ఎక్కువ పండిస్తాం. ఆ కూరగాయలు హైదరాబాద్లో బోయినపల్లి మార్కెట్కు, పడంచెరు మార్కెట్కు, ముసాపేట మార్కెట్కు, షాపూర్ మార్కెట్కు, ఈ ఏరియా మొత్తం సగం హైదరాబాద్కు మా ఏరియా కూరగాయలు వస్తాయి. దయచేసి మీరన్నా గ్రహించండి, రైతుల పొట్టగొట్టకండి. రైతుల ప్రభుత్వం అంటుంది, ఇంకోవైపు రైతులను పొట్టగొడుతున్నారు. రైతుల పొట్టగొట్టే పరిస్థితి వచ్చింది కదా ఇప్పుడు. ఆ డంపింగ్ యార్డ్ ఏ నష్టాలు ఏందని చెప్తున్నాం. మా దగ్గర రండి, మీరు ఏ నష్టం లేకపోతే మా దగ్గర రండి, మేము చెప్తాం, మా బాధ వినండి. ఇంతవరకు ఒక అధికారి రాకపోయే. ఒక్కరోజు ఎంఆర్ఓ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చి 2 క్వశ్చన్లు వేస్తే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేక వెళ్ళిపోయింది. ఆన్సర్ నెక్స్ట్ డే కలెక్టర్ గారు వస్తారన్నారు, కలెక్టర్ గారు ఇంతవరకు రాలేరు. అసలు మా పరిస్థితిని మీరు ఆలోచిస్తుర్రా? ఏమనుకుంటున్నారు వాళ్ళు? రైతులు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి అవగాహన లేదు, ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటారు ఏమో. కానీ రైతుల కొడుకులు కొంత అంతో ఇంతో చదువుకొని ఉన్నారు, కొంచెం ఆలోచనతో ఉన్నారు. దయచేసి చెప్తున్నాం, డంపింగ్ యార్డ్ మాత్రం ఖచ్చితంగా రద్దు చేయాలి. లేని ఏడల మాత్రం ఆ పరిస్థితులు మీరు ఊహించుకోవద్దు. మేము ఆ పరిస్థితి దిశగా వెళ్ళేటట్టు మీరు చేయకండి. రైతులతో పెట్టుకుంటున్నారు అనుకోవచ్చు ప్రభుత్వం. ఖచ్చితంగా ఇప్పుడు రైతుకు ఇంకొక అవకాశం లేదండి. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. ఈ వాతావరణంలో, మా వాతావరణంలో, మా పరిస్థితుల్లో మా వ్యవసాయం చేసుకొని ఏది అయితే చేస్తున్నామో 10 మందికి తిండి పెడుతున్నాం. మేము ఎవరిని ఖరాబ్ చేస్తలే, ఎవరు పొట్ట కొడతలే. మా పొట్ట మీరు కొట్టకండి, మా దగ్గర డంపింగ్ యార్డ్ వేయకండి. చెప్పండి అన్న, డంపింగ్ యార్డ్ కోసం రైతులు పెద్ద పోరాటం చేస్తా ఉన్నారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడున్న అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు? ఏం చెప్తారు? మాది నల్లవాలి గ్రామం అండి, పటాన్చెరు కాన్స్టిట్యున్సీ, సంగారెడ్డి జిల్లా. మేము నల్లవాలి గ్రామస్తులం అందరం. మా మహిళలందరం ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగిందో మీ అందరూ చూస్తూ ఉన్నారు. మా పోరాటం ఒకటి ఏంటంటే, మా భూములు మేము పంట పండించుకుంటున్నాం. పచ్చటి పొలాలు మేము మంచి కూరగాయలు పండించుకునే రైతులు మేము అందరము. మొత్తం టోటల్గా ఏంటంటే 1 ఎకరా 1/2 ఎకరం ఉండే ఒక రైతులం అందరం. పెద్ద భూస్వామ్యం కామండి మేము. అలాంటిది అక్కడ మేము పండించుకునే కూరగాయలు పండియకుండా కలుషితం వేయడానికి ఇది ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎవరి అనుమతులు లేకుండా. మరి అధికారులు తప్పు చేశారు, ఆ తప్పుడు రిపోర్ట్ చేసి ఈ యొక్క ఏర్పాటు చేశారు డంపింగ్ యార్డు. గౌరవనీయులైన సీఎం గారికి ఒకటే మా గ్రామం తరఫున దండం పెట్టి చెప్తున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి, ఈ డంపింగ్ యార్డు ఎత్తివేయాలి, రద్దు చేయాలి. మా పర్యావరణాన్ని దెబ్బతీసేటట్టు చేయకండి, మా ప్రాణాలను కాపాడండి సీఎం గారు. చేతులెత్తి మొక్కుతున్నాము. ఈ యొక్క ప్రాంతం దెబ్బతింటే, ఈ యొక్క ప్రాంతం దెబ్బతింటే మరి మీరు ప్రజాపాలన అంటారు, ఎంతవరకు పాలన మాకు అర్థమవుతలే. మరి ప్రజల బాధలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సీఎం గారికి. మా యొక్క డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని చెప్పేసి మేము పదే ముక్తకంఠంతో మేము ఖండిస్తున్నాం దాన్ని. ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడుకోవాలి, కాలుష్యాన్ని తగ్గించుకోవాలని చెప్తున్నది. మరి ఇది మీ ప్రాంతంలో నల్లవల్లి కావచ్చు, సంగారెడ్డి జిల్లాకు సంబంధించి డంపింగ్ యార్డ్ వల్ల చాలా కాలుష్యం అవుతున్నటువంటి పరిస్థితి. అక్కడ భూములకు సంబంధించి వ్యవసాయం చేసేటటువంటి భూములు కూడా ఖరాబ్ అవుతున్న పరిస్థితి, వ్యవసాయమే కోల్పోతున్న పరిస్థితి. మరి ఎట్లా చూస్తారు? మొత్తం టోటల్గా వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలమై అక్కడ ఉన్న పర్యావరణం, అక్కడ ఉన్న ఏదైతే అడవి ప్రాంతం ఉందో, అటవీ ప్రాంతంలో మొత్తం జంతువులు ఉన్నాయండి. ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి అక్కడ. ఆ పక్షులు కూడా ప్రాణాలకు అపాయం ఉంది. అక్కడ ఒక బుగ్గకుంట ఉన్నది. ఆ బుగ్గకుంట ఒకటి తూర్పు నుంచి పడమర దాని నీరు పోతుంటుంది. అది ఆ నీరు ఇప్పుడు చూస్తుంటే కూడా మంచి స్వచ్ఛమైన నీరు అది. అక్కడ మా వెనకడి పెద్ద మనుషులు కూడా ఆ ప్రాంతానికి పోయి కట్టెలు నెత్తిమే ఎత్తుకొని వచ్చి అక్కడ నీళ్లు తాగేవాళ్ళు. అలాంటిది కూడా పొల్యూషమయ్యే అవకాశాలు ఉన్నాయి, కలుషితమయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని అక్కడ ఉన్నటువంటి రాయరావు చెరువు, నర్సాపురం ఉంది, ఆ ప్రాంతం మొత్తం మున్సిపాలిటీ అయింది. ఆ ప్రాంతంలో కూడా దానికి ఆనుకొని ఉన్న ఏదైతే 20-30 చెరువులు ఉన్నాయో ఆ చెరువులు కూడా మొత్తం జల కాలుష్యం అయిపోతాయండి. దానివల్ల ప్రజలు కూడా నష్టం కలుగుతుంది. ఆ ప్రాంతం రైతులు ఏదైతే ఉన్నారో ఆ రైతులు పండించుకునే పంటలు కూడా దెబ్బతినిపోతాయి. ఆ జీవనాధారం కూడా ఎక్కడ లేదు, రెక్కలతోనే డొక్కాని పరిస్థితి మాది. మరి అలాంటప్పుడు అక్కడ డంపింగ్ యార్డ్ వేస్తే అక్కడ ప్రజలు ఏ విధంగా బతకగలుగుతారు చెప్పండి? అందుకనే గౌరవనీయులు పెద్దలు సీఎం గారికి దండం పెట్టి మొక్కుతున్నాము. అది రద్దు అయ్యేంత వరకు మా పోరాటం అవుతూనే ఉన్నది. మన ప్రాణాలు పోయినా సరే మేము దాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. దాన్ని ఆపేంత వరకు ఉద్యమం చేస్తూ ఉంటాం. ఇదివరకు మా నన్నవల్లి రైతులు కూడా నిన్న గుండెతోని అటాక్ వచ్చి చనిపోయిన ఒక వ్యక్తి
ఆయన ఒక ఇద్దరు కూతురు ఉన్నారు. ఆ కూతురు పెళ్లి చేద్దామంటే భూమి అమ్ముకునే పరిస్థితి లేదు సార్. మరి ఏం కావాలి, రైతు ఏం కావాలి చెప్పండి. అందుకని రద్దు చేయాలి సీఎం గారు అని చెప్పేసి మేము సీఎం గారిని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత లగచర్లో ఒక ఇష్యూ చూసినాం, రైతులను అరెస్ట్ చేయడము, వాళ్ళని జైల్లో పెట్టడము. సో అదొకటి చూసాం. నిజామాబాద్లో కూడా తిరగబడ్డ పరిస్థితి. ఇప్పుడు సంగారెడ్డి మీ జిల్లాలో కూడా జరుగుతున్న పరిస్థితి. అంటే ఎట్లా ప్రభుత్వం ఈ రైతులను ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంది అనుకోవచ్చు? రైతులను ఏ విధంగా చేస్తున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకు. ప్రజాపాలన అన్నారు, ప్రజాపాలన విధంగానే ఉండాలి. మరి ప్రజాపాలన అని చెప్పేసి ప్రజాప్రయ సేకరణ లేకుండా ప్రజలు అనుసరించకుండా ఈ డంప్యార్డ్ వేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అధికారులను నిలదీస్తా ఉన్నాం మేము. ఇప్పుడు ప్రజాప్రయ సేకరణ ఉండాలి, గ్రామ పంచాయతీ తీర్మానం ఉండాలి, లోకల్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండాలి, అధికారులకు తెలవాలి. అధికారులు తెలియకుండా లోకల్ తెలియకుండా ఎంతవరకు తీసుకొస్తా ఉన్నారు దీన్ని. మమ్మల్ని అర్ధరాత్రి మొత్తం గ్రామాలని మండలాల నుంచి ఉన్న నాయకులు, మా గ్రామ నాయకులను ముఖ్యంగా ముందస్తు అరెస్ట్ చేశారు. 1000-1500 బెటాలియన్ దించి మరి ముందస్తు అరెస్ట్ ఎందుకోసం చేస్తూ ఉన్నారు? ఏం తప్పు లేదని చెప్పేసి ప్రజలకు వివరించి చెప్పి పని చేయాలి కదా. అట్లాంటప్పుడు మరి అట్లా 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 తప్పు ఎందుకు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మేము అధికారులను అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి రైతు సంక్షేమ ప్రభుత్వం అది అంటా ఉన్నాడు. మరి మీ రైతులను ఎందుకు పట్టించు? మా రైతులను పట్టించుకున్నది ఇప్పుడు అర్థమవుతుంది వరకు, ప్రభుత్వానికి అర్థమవుతుంది ఏ విధంగా పట్టించుకుంటున్నది. పట్టించుకుంటూ ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ యంత్రాంగాన్ని కానీ చెప్పండి సార్. మేము అందుకని ఒకటే ముక్తఖండంతో మేము చెప్తున్నాం, ఆ డంప్యార్డ్ రద్దు అయ్యేంత వరకు మా పోరాటం ఆగదు. అది ఎంతవరకు అంటే అంతవరకు తెగిస్తానికి మేము అందరం రైతులం ఏకంగా ఉన్నాం. భారీ ఎత్తున ధర్నా చేస్తున్నాం. మాకు సిపిఐ వాళ్ళు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సమక్షంలో ఇక్కడ గవర్నమెంట్కి తెలియడానికి కోసం ఇక్కడ ఇందిరా పార్క్ రావడం జరిగింది. మరి ఇది కూడా మన అసెంబ్లీ కూడా మన సునీత లక్ష్మారెడ్డి కూడా అసెంబ్లీలో కూడా చర్చించింది డంప్యార్డ్ విషయంలో. మరి ఏదైతే పొన్నం ప్రభాకర్ ఉన్నారో దాన్ని పరిశీలిస్తామని చెప్పేసి అన్నారు. మరి ఎంతవరకు మాకు ఇంతవరకు ఏమి తెలియదు. అది దయచేసి అక్కడ ల్యాండ్ లేదని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఏదైతే మిగులు భూమి అని చెప్పి గవర్నమెంట్ అంటుంది, ఆ మిగులు భూమి అయితే లేదు, ఆ ల్యాండ్ లేదని భూమి లేదని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఫారెస్ట్ వాళ్ళు దీంట్లో తప్పిదం చేశారని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ ఫారెస్టులు కూడా రీసర్వే చేసి ఏదైతే నర్సాపూర్ ఉందో ఫారెస్ట్, నల్లవల్లి ఫారెస్ట్, పేరన్నగర్ రెవెన్యూ ఉందో ఈ 3 మ్యాప్లు తీసుకొచ్చి జాయింట్ సర్వే చేస్తే దాంట్లో ఉన్నదా లేదా అని తేలుతుంది. ఒకవేళ ఉన్నట్టయితే ఆ డంప్యార్డ్ బదులు ఇంకేదైనా యూనివర్సిటీ కానీ లేకుంటే ఏదైనా కాలేజ్ కానీ వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. చెప్పండి బ్రదర్, రైతుల ప్రభుత్వం మాది అని ముఖ్యమంత్రి, మంత్రులు కావచ్చు ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ మీ సంస్థ 40 రోజుల నుంచి ధర్నా చేస్తున్నా అంటున్నారు డంప్యార్డ్కి సంబంధించి. ఇది ప్రభుత్వం ప్రజాపాలన, రైతు ప్రభుత్వం అని చెప్పేసి అక్కడ సెక్రటేరియట్లను క్యాంప్ ఆఫీసులను ఆయన కూర్చొని చెప్పడం కాదు. రైతు ప్రభుత్వం అంటే నిజంగా రైతులకు ఏది మంచి, రైతులకు ఏది చెడు జరుగుతుంది, ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం ఎట్లా చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆలోచన చేయాల్సి ఉండే. సో రేవంత్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వానికి మరి సలహాదారులు ఎవరు ఎట్లా ఇస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ మీరు చెప్పినట్టు ఇందాక లగచర్ల ఇష్యూ కానీ, నిజాంపేద ఇష్యూలు కానీ, ఇప్పుడు రీసెంట్గా మన సంగారెడ్డి పేరానగర్ ఇష్యూ కానీ, ఇది చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఒక రూలర్ లాగా ప్రజల్ని అనగదొక్కి రైతులని నాశనం చేసే విధంగానే జరుగుతుంది తప్ప ఒక రైతు ప్రభుత్వంగా మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. అధికారంలో రాకముందు అన్ని మాటలు చెప్పారు, అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పినారు. సో ప్రజలు గుడ్డిగా నమ్మి ఓటేసి వేసినందుకు ఇప్పుడు మా చెప్పుతో మేము కొట్టుకునే పరిస్థితి వచ్చింది. సో ఇది తెలంగాణ ప్రజానీకం మొత్తం ఆలోచించాల్సిన విషయం. ఈరోజు మా దగ్గరలో, మా ఏరియాలో ఇవాళ రావచ్చు, రేపు మీ దగ్గర కూడా సమస్య వస్తుంది. అందరు కలిసికట్టుగా ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అందరు కలిసికట్టుగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి నేను అందరికీ కోరుతున్నాను. ఇక్కడ మా విషయానికి వచ్చేసరికి ఏప్రిల్ 4th రోజు డంప్యార్డ్ ప్రపోజల్ పెట్టిన తర్వాత ఏప్రిల్ 4th రోజు అర్ధరాత్రి 2 గంటలకి ముఖ్య నాయకుల్ని ప్రశ్నించే గొంతుకలు అందరినీ ఒక 150 మందిని అక్రమంగా ముందస్తు బైండ్ ఓవర్ అని చెప్పి అరెస్ట్ చేసిరన్న. చేసేసి 200-300 టిప్పర్లతోటి మెటీరియల్ రోడ్ వేయడానికి, అడవిలోంచి రోడ్ వేయడానికి మెటీరియల్ తెచ్చేసుకొని రోడ్ వేసుకున్నారు. 144 సెక్షన్ పెట్టినారు. పోలీసు బల్లహాలు మోహరించినారు. మా ఊళ్ళో అందరినీ ఒక రకమైన భయాందోళనలు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మా ఊళ్ళో 2000-2500 జనాభా ఉంటే పోలీసులు 4000 మంది ఉన్నారు. అంటే ఒక వ్యక్తికి 2 పోలీసులు. అట్లాంటి వాతావరణంలో వీళ్ళు అంత ప్రొటెక్షన్ ఇచ్చి ఈ డంప్యార్డ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇందాక అన్నట్టు వీళ్ళు ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసేసుకొని ప్రజలకు అనుగుణంగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ప్రజాభిష్టం తీసుకొని ఒక అభిప్రాయ సేకరణ తీసుకొని ఒక
కార్యక్రమం సజావుగా చేయాలి కదా. ఇక్కడ అక్రమంగా అరెస్టులు చేసి ఇట్లా నిర్బంధించి చేస్తున్నారంటేనే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు. అక్కడ భూమి లేదన్నది వాస్తవం. అక్కడ డంప్ యార్డు ఎంఎస్డబ్ల్యూ అని పెడుతున్నారు, డంప్ యార్డ్ కాదంటున్నారు, ల్యాండ్ ఫిల్లింగ్ కాదంటున్నారు. అట్లా కాదన్నప్పుడు ఎంఎస్డబ్ల్యూ అన్నప్పుడు మాకు ఒక అవగాహన సదస్సు నిర్వహించాలి కదా. అక్కడ మా మండల్లో కానీ లేదంటే మా విలేజ్లో కానీ ఒక అవగాహన సదస్సు నిర్వహించి ప్రజలకి అవగాహన కల్పించి మేము ఇట్లా చేస్తున్నామని చెప్పేసి అందరికీ డౌట్లన్నీ క్లియర్ చేసి రావాలి కదా. అట్లా రాలేదు. అట్లా రాకపోగా నిర్బంధించి చేసినారు. మేము 48 రోజుల నుంచి మా ఊళ్ళో మా మండల్లో మొత్తం ఎక్కడ పడితే అక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. అందరూ వ్యవసాయం చేసుకునే రైతులే. వాళ్ళ పనులు మానేసుకొని అంత వాళ్ళ రెవెన్యూ ఇన్కమ్ సోర్స్ అదే, అవన్నీ మానుకొని రోజు నిరాహార దీక్ష చేసుకుంటున్నారు. ఎందుకు? రేపు మన భవిష్యత్తే ఉండదు, పిల్లల భవిష్యత్తు ఏముండదు, డంప్ యార్డ్ వస్తాయి అని చెప్పేసి అందరూ రోడ్డెక్కి కూర్చుంటారు. అంటే రైతు రోడ్డెక్కి ధర్నా చేస్తుండంటే నిజంగా రేవంత్ ప్రభుత్వానికి ఒక సిగ్గుచేటన్న. అది నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునరాలోచించాలి ఈ విషయం మీద. గవర్నమెంట్ అధికారులు, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరికీ మేము లెటర్లు ఇచ్చినాం. ఒక్కరు కూడా సపోర్ట్ చేసే ధోరణిలో లేరు. అందరూ చూస్తాం పో చేస్తాం పో అని అంటున్నారు రాజకీయ నాయకుల్లాగా. అందరూ రామ్కీ సంస్థకి తొత్తుల్లానే పనిచేస్తున్నారన్న. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది ప్రజావాణి పెట్టేసి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవడమే కాదు, నిజంగా ప్రజలకు అనుగుణంగా ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు నష్టం కాకుండా రైతులకి, ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే రైతులనే ఇంత ఇబ్బంది పెడుతున్నాం అంటే వాళ్ళ కోసం కంపల్సరీ ఈ ప్రభుత్వానికి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ తగులుతుందన్న. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మేము శాంతియుతంగానే చేస్తున్నాం 48 రోజుల నుంచి. ఎవరికైనా ఓపిక కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్న. ఇప్పుడు మేము నల్లవల్లి నుంచి ఇక్కడ వరకు రాగలిగినాం, రేపు ఢిల్లీ పోగలుగుతాం, ఎక్కడికైనా పోగలుగుతాం. మా ప్రాణాలు నిన్న ఒక ప్రాణం పోయింది, రేపు ఎన్ని ప్రాణాలు పోయినా కానీ మేము సిద్ధంగానే ఉన్నాం. దేనికి బెరవము, దేనికి వనకము. డంప్ యార్డ్ మా ఏకైక లక్ష్యం, డంప్ యార్డు రద్దు. ఈ డంప్ యార్డు రద్దు అయ్యే వరకు మా పోరాటం ఇంకా తీవ్రతరం అవుతుంది తప్ప ఆగదు. ఇది మాత్రం ప్రభుత్వానికి, అధికారులకి క్లియర్ కట్గా నల్లవల్లి జేఏసీ, గుమ్మడిదల్ మండల్ జేఏసీ తరపున, మా ప్రజానికం తరపున మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్న. డంప్ యార్డ్ వెంటనే నిర్మించుకోవాలి. రైతులకు అనుగుణంగా మీరు ఒక నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఇట్లా కష్టించి రైతుల కన్నీళ్లు పెట్టే విధంగా తీసుకోవద్దని మనం చేస్తున్నాం. విషయం అన్న, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ 144 సెక్షన్ విధించారు, ముందస్తు అరెస్టులు చేసిర్రు. సో ఇదంతా మాకు ముందు ప్రజాభిప్రాయం సేకరణ తీసుకోలేదు అంటున్నారు. ఇదంతా దేనికోసం చేసి ఉండొచ్చు? అంటే అక్కడే డంప్ యార్డ్ నిర్మించాల్సిన అవసరం ప్రభుత్వానికి కావచ్చు, అక్కడ ఉన్న అధికారులకు ఎందుకు వచ్చింది? ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన భూములు నాశనం అవుతా ఉంటే ఎందుకు చూస్తూ ఉంటారు? అది అక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మా లోకల్ లీడర్ల వైఫల్యం ఇది. మా ఎమ్మెల్యే గారు కానీ, మండల నాయకులు కానీ వాళ్ళ వైఫల్యం ఇది. మండల నాయకుల వరకు వచ్చిందో లేదో కానీ కాన్స్టిట్యున్సీ నాయకుల వరకు అయితే ఈ విషయం వచ్చి ఉంటుంది. కంప్లీట్గా ఇది వాళ్ళ వైఫల్యమే. మీ కాన్స్టిట్యున్సీలో ఈ ప్రాజెక్ట్ వస్తుందని వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అపోజ్ చేయాలి. లేదంటే వాళ్ళ నాయకులను, కార్యకర్తలను పిలిచి ఇట్లా వస్తుందయ్యా మీరు మరి ఒకసారి మనము ప్రజల ఒపీనియన్ ఎట్లా ఉంటుంది, పెడితే మంచిదా పెట్టకపోతే మంచిదా అని ఒక అభిప్రాయం ఒక ఎమ్మెల్యేగా, ఒక బాధ్యతాయుత లీడర్గా ఆయన చేయాల్సింది. ఇది కంప్లీట్గా గూడెం మైపాల్ రెడ్డి వైఫల్యం, మిగతా రాజకీయ నాయకుల వైఫల్యమే తప్ప మా దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్, ఆయన మా మెదక్ ఎంపీ, ఆయన మా మంత్రి ఆయన. సో ఆయన ఉన్నప్పుడు ఆయన కూడా దీనికి ఎట్లా ఇప్పుడు వీళ్ళంతా పోయి దామోదర్ రాజనరసింహ కలిసినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే నేను ఏదైనా చేస్తాను, లేదంటే ఫైల్ ముందుకు పోదు అని చెప్పి ఒక హామీ ఇచ్చి పంపించారు. దాని తర్వాత చాప కింద నీరులాగా ఇదన్నీ అప్రూవల్ చేయడం జరిగింది. పంచనామా చేసినారు, ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు, పంచనామా చేసినారు. పంచనామా ఎట్లా చేసినారు? అక్కడికి అడవిలోకి వచ్చి కట్టెలు కొట్టేటోనికి, గొర్రెలు మేపటోనికి, ఇంకేమనుకో రోడ్డు పెడితే పోయేటోనికి రారా బాబు అని చెప్పి పోలీసులు అధికారులు ఉన్నప్పుడు పిలిచినప్పుడు వస్తారు భయపడి. వచ్చేసి గిట్లా సర్వే చేస్తున్నాం, సంతకం పెట్టు, సాక్ష్యం అంటే పెట్టినారు. వీళ్ళు దాన్ని పంచనామా, నల్లవల్లి ప్యారానగర్లో డంప్ యార్డు కోసం సర్వే చేసి పంచనామా చేసినామని చెప్పి జిహెచ్ఎంసీకి డాక్యుమెంట్ సబ్మిట్ చేసినారు. సో ఆ జిహెచ్ఎంసీ ఆ డాక్యుమెంట్ ప్రపోజల్ తీసుకొని ముందుకు పోయి ఇట్లానే అన్ని తప్పుడు పత్రాలు సృష్టించి అన్ని అప్రూవల్ తీసుకున్నారన్న. ఇక్కడ ఒక్కటి కూడా సక్రమంగా లేదు. మేము లీగల్గా కూడా ఇప్పుడు ఫైట్ చేస్తున్నాము. అడ్వకేట్లను కలిసి మేము హైకోర్టులో పిల్లేయడం జరిగింది, అవి కూడా జరుగుతున్నాయి. మేము ప్రజా పోరాటంలో అండ్ న్యాయ పోరాటం రెండు వైపులా చేస్తున్నాము. న్యాయం మా వైపే ఉంది, మేము ఎప్పటికైనా గెలిచి తీరుతాము. సో ఆ నమ్మకం అయితే మాకుంది. ముఖ్యమంత్రి దగ్గరికి ఇష్యూ పోలేదు అనుకోవచ్చు. ముఖ్యమంత్రి దగ్గరికి పోలేదని అనుకోవడం మన తప్పన అంటే అదొక భావన మాత్రమే. ఎందుకంటే వాళ్ళకు ఉండే ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంది. వాళ్ళని ఒక 144 సెక్షన్ చేసిరంటే ఒక ఊళ్ళో రేవంత్ రెడ్డి అప్రూవల్ లేకుండా జరగదు, ఒక ముఖ్యమంత్రి అప్రూవల్ లేకుండా అయితే జరగదు. ఆయనకు ప్రతిదీ తెలుసు, తెలిసి కూడా ఏం తెలియనట్టు
పిల్లి కళ్ళు మూసుకొని పాలు తట్టున్నట్టు బిహేవ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మా ప్రజానికం రైతుల తరపున ఒకటే చెప్తున్నాం, చేతులు జోడించి చెప్తున్నాం, మా ఏరియాలో డంపింగ్ యార్డ్ ప్రపోజల్ని వెంటనే విరమించుకోవాలి, రైతులను కాపాడండి, ఇప్పటికైనా మీ ప్రభుత్వం రైతుల పక్షమని నిరూపించుకోండి, రైతులని గోస పెట్టియకండి, మంచిది కాదు మీకు మీ ప్రభుత్వానికి, రైతు ప్రభుత్వం అన్న నిరూపించుకోండి, మేమైతే దీనికి వెనక తగ్గము, మీరు ఒకవేళ ఇట్లనే మొండిగా పోతే మేము మొండిగానే పోవాల్సి వస్తుంది, లగచర్ల నిజామాబాద్ ఇష్యూ కాదు, నల్లవల్లి ప్యారానగర్ ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది, రేవంత్ అన్న జాగ్రత్త, ఖబర్దార్. రైతులపైన ఆంక్షలు విధించారు కదా, దానికి ఏం చెప్తారు? రైతులపైన ఆంక్షలు విధించారంటే వాళ్ళ మనస్సాక్షి వదిలేస్తున్నా, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. రైతులకు దేశానికి అన్నం పెట్టే రైతులకు కక్షలు అంటే కక్షపూరితంగా చేయడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ప్రజా నాయకులు అన్నప్పుడు ప్రజలకు అవిష్టంగా రైతులకు అనుగుణంగా ఏదైనా తీసుకోవాలి, కానీ వాళ్ళని బంధించి వాళ్ళని జైల్లో పెట్టేసి వాళ్ళని లాఠీ చార్జ్ చేసి రోడ్లు ఎక్కనియకుండా నువ్వు ఇక్కడే కూర్చో, నీకు ఎక్కడ ఎల్లకు మేము పనులు మేము చేసుకుంటామంటే అది అందరు ఇప్పుడు లోకం చాలా చిన్నదైపోయిందన్న. ప్రతిదీ ఏ మూల జరిగినా అందరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవ్వరు చూడట్లేదు, నేను చేసిందే న్యాయం, నేను చేసిందే రూల్ అన్నట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు. ప్రభుత్వం కొంచెం ఒక మెట్టు దిగితే మీ తప్పేం లేదు, ప్రజల కోసం రైతుల కోసం ఒక వెనకడుగు వేయచ్చు, మంచి కోసం వెనకడుగు వేస్తే తప్పు లేదన్నా, వెనకడుగు వేయండి, మేము మీకు అన్ని వేళలా సపోర్ట్ ఉంటాం, మా రైతాంగం ఎప్పుడు మీకు రుణపడి ఉంటుంది, డంప్ యార్డ్ మాత్రం వెంటనే విరమించుకోవాలి. ఆ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే డంపింగ్ యార్డ్ ప్యారానగర్ సంబంధించిన రైతు ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ పేరు? శ్రీనివాస్, ప్యారానగర్, నల్లవల్లి. ఏం జరుగుతుంది అక్కడ? రైతులకు సంబంధించిన ఆంక్షలు విధించారు, సో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసారు, దానివల్ల మీరు నష్టపోతారు అని చెప్తా ఉన్నారు. నష్టపోతాము, ఎందుకంటే జవహర్ నగర్ ఎట్లా ఉంది దాన్ని చూస్తే మా ప్యారానగర్ మంచి పచ్చటి అడవి. ప్యారానగర్ నర్సాపూర్ అడవి అంటేనే మన మెదక్ డిస్టిక్లో అంత పూర్తి అడవి, మన మెదక్ డిస్టిక్లో ఉన్న అడవి మన తెలంగాణలో లేకుండొచ్చు. అంత మంచి అడవిని వాళ్ళు నాశనం చేసేందుకు ఆ డంప్ యార్డ్ పెట్టడం ఇది మాత్రం దురదృష్టకరం. వాళ్ళు ఎంత తొందరగా విరమించుకుంటే అంత మంచిదని మేము భావిస్తున్నాం. వేరేది ఏదన్నా పెట్టాను ఏదన్నా అంటే ఇంకోటి నల్లవల్లి ప్యారానగరు 2 మ్యాపులు పడితే మాత్రం అక్కడ భూమి లేదు. ప్యారానగర్ పట్టాలు ఉన్నాయి, నల్లవల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అలా ఎక్సెస్ భూమి ఉందని వీళ్ళు కొత్త నాటకం ఆడి కొత్త డాక్యుమెంట్లు సృష్టించుకొని వాళ్ళు వాళ్ళకి వచ్చేది అర్ధరాత్రి మళ్ళా ఊళ్ళ మీద వేల సంఖ్యలో పోలీసు వాళ్ళు వచ్చి మా నల్లవల్లి కావచ్చు, ప్యారానగర్ కావచ్చు, 3-4 ఊళ్ళ మీద పడి అందరిని అరెస్టులు చేసి రాత్రి వేల లారీలతోని రోడ్లు వేయడం కానీ ఇదంతా చాలా భయంకరంగా ఉన్నది. అక్కడ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తొందరగా దీన్ని పరిష్కరించి తొందరగా విరమించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. జవానారు చూస్తున్నాం కదా, వాటర్ పొల్యూషన్ కావచ్చు, అక్కడ జనకలు ఉన్నాయి, మంచి పక్షులు ఉన్నాయి, అక్కడ జనకలు కావచ్చు, కొడగలు కావచ్చు, వన్యప్రాణులు ఏవి మన నెమిళ్ళు కావచ్చు, మంచి నక్షత్రాల తాంబేళ్ళు ఉన్నాయి, మంచి పొల్యూషన్. అంత మంచి పొల్యూషన్లో జవహర్ నగర్ పెడితే ఆ జవహర్ నగర్ లెక్క పెడితే మా వాటర్ అంతా పొల్యూషన్ అవుతుంది. వీళ్ళు డంప్ యార్డ్ అంటే మొత్తం ఎక్కడికెళ్ళో తెచ్చి మన కంపెనీలలో వాటర్ బోల్ వేయడం కానీ అలా ఇప్పుడు ఏది దుందిగలు కూడా బోల్ వేసి వాటర్లకు తీస్తున్నట్టు ఏది కెమికల్ మొత్తం వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. మళ్ళీ దాని కింద ఒక 3-4 వేల చెరువు ఉంది, రాయన్ చెరువు అని నర్సాపూర్ది. మాదేమో హైట్ మీద ఉంది, రాయన్ చెరువు కింద ఉన్నది. ఈ వాటర్ అంతా అల్లకే పోతుంది. ఆ 3-4 వేల అంత పెద్ద చెరువు వాటరు అది ఒకవేళ అలిగెళ్ళిన దాని తూములు తీసినా కొన్ని మళ్ళా కింద ఆత్రూరు మండల్ ఉంది, ఆ మండలికి వెళ్ళి ఎక్కడ మన ఏడుపాయల మంజూరా నది, ఏడుపాయల మంజూరా నదిలో పోతాయి. గొలుసు కట్టు చెరువులు చాలా ఉన్నాయి, అది అంత పెద్ద చెరువు అన్నమాట. ఆ ఒక్క చెరువు నాశనం అయితే గత ఉన్న మండలాలు కూడా అది ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఇది చాలా ఇప్పుడు కలెక్టర్ కావచ్చు, అక్కడ రాజనరసింహకు కూడా తెలుసు, ఆ మంత్రికి, ఇక్కడ మా మైపాల్ రెడ్డికి కూడా తెలుసు. వీళ్ళందరూ జర పెద్ద మనసు చేసుకొని దాన్ని జర ముందుకు పోతే బాగుంటుందని మేము వాళ్ళు చేతులెత్తి
ఆర్థిస్తున్నాం. మహిళా రైతులు కూడా ఉన్నారు. తను ఓ పాటతోని తన ఆవేదనని ప్రభుత్వానికి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా? ఇందిరా నా పేరు. నల్లవల్లి గ్రామం, గుమ్మడల మండల్. అన్న, ఈ డంపియార్డ్ వేస్తే మా ఊర్లో ప్రాబ్లాలు ఎక్కువైపోతాయి. మేము బతకడానికి ఉండదు, పంటలు పండించుకోవడానికి ఉండదు. ఇంకా డంపియార్డ్ వద్దానికి మేము ధర్నాలకు దిగడం జరిగిందన్న. ఎప్పుడెప్పుడు ఉన్నట్టుగానే ఇప్పటి వరకు ఎట్లుందో అట్లాంటి బతుకులే మాకు కావాలన్నా. మాకు డ్యూటీలు అవసరం లేదు, మాకేం అవసరం లేదు. మాదేందో మా ఊర్లోనే మా కష్టం చేసుకుని మేము బతుకుతామన్నా. మాకు మీ ఆస్తులు ఇవ్వకుండా, మీ అంతస్తులు ఇవ్వకుండా, మాకు ఏదొద్దు, మాకే డ్యూటీలు వద్దు. మా అత్తమామలు మాకెళ్ళ భూములు ఇచ్చి మమ్మల్ని ఇట్లా బతుకమని చెప్పారు. అదే మా పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నామన్నా. మా పిల్లలు చదువులు లేవు, సందే లేదు. 48 రోజులు అవుతుంది ఇప్పటివరకు. 48 రోజుల నుంచి ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఎంపీ ఎవరికైనా వచ్చి మా ఊర్లోకి వచ్చి మా బాధలు తెలుసుకున్న వాళ్ళు లేరు, మా కన్నీళ్ళు తుడిచిన వాళ్ళు లేరు అన్న. మా బాధలు అప్పుడైతే ఎట్లా వచ్చి ముందుకొచ్చి అన్నిటికీ మేము ఉన్నాం అన్నట్టుగా, ఇప్పుడు వచ్చి అన్నిటికీ మేము ఉన్నామమ్మా, మీ బాధలకు మేము ఉన్నాం, తోడున్నాం అన్నట్టుగా మాకు వచ్చి చక్కటి సలహాలు చెప్పాలి, మాకు తోడు ఉండాలి, మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలన్నా. ఇదొకటి మర్చిపోండి అన్న. గత ప్రభుత్వం ఏమైనా తప్పులు చేసి ఉంటాయినా, అది ఇప్పటివరకే నన్నే ఆరిపోసుకుంటున్నారు. ఈ మహిళలంతా నన్నే ఆరిపోసుకుంటున్నారు. నేనే చేసిందని నీ మనసుకు అట్లా అనుకోకుండా ఈ జనాల నుంచి వచ్చేది ఏంటంటే, ఆ ప్రభుత్వం చేసి ఉన్నా కానీ ఆ తప్పుని ఏందో చక్కదిద్దుకొనినా మనం అది పక్కకు పెట్టేసి, అన్న నేను ఉన్నట్టుగా నువ్వు ముందుకు తీసుకోళ్ళు, నువ్వు చేసిన తప్పు నేను చెయ్యా, నేను ప్రజల మనిషిని, నేను ప్రజల నాయకుడిని, ప్రజలు లేనిది నేను లేను అన్నట్టుగా నువ్వు ముందుకు తీసుకెళ్ళాను. నీ ఎంట ఎల్లకాలం మేము తోడుంటాం, ఇంకా ముందుకు తీసుకెళ్తానికి రెడీ ఉన్నామన్నా. గుమ్మడదల మండలం మొత్తం గిన అంత ముందుకు తీసుకెళ్తానికి రెడీ ఉన్నాము. మిమ్మల్ని ఆరిపోసుకుంటలేమన్నా, అన్న అయ్యా అని అడుగుతున్నాం. మేము కోపతాపాలు లేవన్నా, నీ తోడబుట్టిన చెల్లెలం అనుకో, అక్కలం అనుకో, మా బాధలు చెప్తానికి వచ్చినామన్నా. ఇక్కడ వరకునా రోడ్డుకి నెక్కనేలేరన్నా. నిన్న మన వరకునా ఇక్కడ వచ్చినాము, ఇక్కడ వరకు వచ్చినాము బాధలు చెప్పుకుందామని. ఇక నేనే తెలుసుకొని, ఆ బాధల గురించి నేను తెలుసుకొని జర మా గురించి ఆలోచన చేసి మా కన్నీళ్ళు తుడిచి మేము ఆ పంటలు వండించుకొని బతికేటోళ్ళం. మన చక్కని కూరగాయలు వండించి ఇక్కడ వరకు అందజేస్తాం. హైదరాబాద్ వరకు వస్తే అన్ని మార్కెట్లకి వెళ్తాయి మా కూరగాయలు. మేము అంత మంచి బతుకులు మొత్తము ఈ విషయాలు పోసి మమ్మల్ని పానాలు తీయాలని, మా పానాలతో జలగాటం ఆడొద్దని నేను చెప్పుకుంటాం జరుగుతుందన్న. ఆ పానాలతో జలగాటం ఆడొద్దు. ఇంకెవరైనా తప్పు చేసి ఉంటే నా తప్పు నువ్వు పెద్ద మనసు పెట్టి సరిదిద్దుకొనిగిన అట్లా నువ్వు ముందుకు తీసుకెళ్తే అన్న నీకు ఎల్లకాలం మేము తోడుంటాం, ఇంకా ముందుకు తీసుకుపోతామని నేను చెప్తున్నాం అన్న. ఏమి పాపము, ఏమి పాపమురో నల్లవల్లి ప్రజలము, ఏమి పాపము చేసినామన్నా, పాపము ఏమి పాపమో ఈ నల్లవల్లి ప్రజలము, ఏమి పాపము ఏమి పాపమో. డంపియాడు నువ్వంటుంటే గుండెలో నా దడదడలాయే, డంపియాడు నువ్వంటుంటే గుండెలో నా దడదడలాయే, గుండెలో నా దడదడలాయే, మనసులెంత చిన్నవాయే, గుండెలో నా దడదడలాయే, మనసులెంత చిన్నవాయే. పుత్ర శోకము పెట్టినామన్నా, మా గ్రామ ప్రజలము ఏడుపు శోకము పెట్టినామన్నా, పెట్టినామన్నా. ఈ నల్లవల్లిలో ఎడుపు శోకం పెట్టినామన్నా. కన్నీళ్లకు కారకూరెవరైనా, గుండె బాధికు బాజుడెవరైనా, కన్నీటికి కారకూరెవరైనా, గుండె బారకు బాజుడెవరైనా, కన్నీళ్లు దుడువారండి అన్నా. మా కష్టాలు చూసి తోడు ఉండి తొలక పొండి అన్నా, తోడు ఉండి తొలక పొండి, అండాగున్నామని చెప్పండి, తోడు ఉండి తొలక పొండి, అండాగున్నానని చెప్పండి, పల్లెవాసుల కథ వినరండి అన్నో. మా కష్టాలెన్నో చెట్టుగాని పిట్టలమైతున్నామో, చెట్టుగాని పిట్టలైతున్నాము, గొడుగొద్ద ఏడుస్తున్నది, చెల్లిమేలల్లా ఎండ చెల్లిమేలల్లా నీళ్ళుండవో అన్న, చెలకాలల్లా పంటలుండయి, తాగా నీళ్ళు విషములైతాయి, మా పల్లెలో నా సౌకేమో దగ్గరైతమో. బాధతో పాడిరు, నాకు బాధ అనిపిస్తా ఉంది. సో సమస్య సాల్వ్ అయ్యేంత వరకు కూడా మిర్రర్ టీవీ కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది. మీ ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి కావచ్చు, ప్రభుత్వానికి
ఇదే అన్న మేము కోరుకునేది. ఇప్పటి బతుకులే మాకు ఉండాలి, ఇవే ఉండాలి. ఈ కష్టాలకి వెళ్ళి మమ్మల్ని గడ్డకెక్కించిన నాయకుడే మాకు ఎల్లకాలం ఆ నాయకుడు వెనుక మేము తోడుంటాము. ఎందుకంటే అన్న మేము మహిళలము ఇంటి వంట వార్పు వరకే మాకు తెలుసు. ఈ బజార్కి ఎక్కడం వచ్చిందంటే డంప్ యార్డ్ వల్లనే ఈ బజార్కి ఎక్కడం మాకు అసలు మా ఊరు వరకే తెలుసు. ఈ మండల్కు జిల్లాకి వెళ్ళి ఆ జిల్లా నుంచి ఇక్కడ అసెంబ్లీ వరకు ఇక్కడ ఇందిరా పార్క్ వరకు వచ్చినామంటే మాకు లోపల చాలా బాధలు అయిపోతున్నాయి. పండుకుంటే నిద్రలు వస్తలేవు, అసలు పండుకుంటే నిద్ర వస్తలేదు, తిందామంటే ఆకలి అయితే లేదన్న తిన్నట్టే ఉండిపోతుంది. అసలు చేలు ఎట్టిపోతున్నాయో చిలకలు ఎట్టిపోతున్నాయో గోజగొడ్డు అన్ని ఎక్కడ పోతున్నాయో తెలుస్తలేదు. ఈ బాధ నుంచి ఈ గండంలో నుంచి మమ్మల్ని గడ్డకెక్కియాలని సీఎం అన్నను కోరుకుంటున్నామన్నా. మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తలేమన్నా, న్యాయ పోరాటం చేస్తున్నాం. ఇంకా అయినా మమ్మల్ని ఆదుకుంటామేమని మా బాధలు చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చినామన్నా. ఇకనైనా ఆలోచన చేసిన వెంటనే ఆ బాధలు గడ్డ నుంచి గడ్డకెక్కియాలని కోరుకుంటామన్నా. పచ్చని పొలాల్లో వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు వాళ్ళ రోడ్డెక్కి ధర్నాలు చేసేటటువంటి కారణం డంప్ యార్డ్. ఆ డంప్ యార్డ్ వెనక్కి పోతేనే మీకు న్యాయం జరిగినట్టు. డంప్ యార్డ్ వెనకపోతేనే మాకు న్యాయం జరిగినట్టు అన్న. డంప్ యార్డ్ పోయేంత వరకు ఇప్పటి వరకు 2 నెలలు కావస్తుంది. ఇంకా 2 నెలలు కాదు, ఇంకా సంవత్సరం వరకు అయినా కానీ ఇట్లా పోరాడతామన్నా. ఆ డంప్ యార్డ్ ఎప్పుడైతే తీసేస్తారో అప్పటి వరకు మేము పోరాడుతూనే ఉంటాము. పచ్చని పంటలన్నా, మంచి కూరగాయలు పండిస్తాం మేము. మంచి పాలు అన్ని దొరుకుతాయి అన్న మా ఊర్లే. ప్రతి ఒక్కటి దొరకంది అనేదే లేదు మా ఊర్లే. అన్ని కూరగాయలు దొరుకుతాయి, బియ్యం దొరుకుతాయి, అన్ని తక్కువ ధరకే అందిస్తామన్నా. మేము మధ్యలో దళారులను పెట్టము, సామాన్యమైన ధరకే మేము పండించినమే. మేము ఇక్కడ వరకు వచ్చి ప్రతి మార్కెట్లకి వెళ్ళి అందజేస్తామన్నా. మేమే అమ్ముకుంటాము, సామాన్యమైన ధరకే అమ్ముతామన్నా. అంత పెద్ద రేట్లకి నమ్మలేము మేము. మంచి కూరగాయలన్నా అవి తిని మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, అవి ఆరోగ్యంగా ఉన్నారంటే అవి మా కూరగాయల వల్లనన్నా. అంత మంచి కూరగాయలు అందిస్తున్నామన్నా. ఇప్పటికైనా ఎప్పటికి అట్లే వండించుకొని అట్లే అమ్ముకుందాం అనుకుంటున్నామన్నా. మా భూముల దగ్గరికి రాకుండా మాకు ఎకరాలు లేవన్నా, అర్ధ ఎకరా అట్లాంటి భూములే ఉన్నాయి. అట్లాంటి భూములు ఉన్నాయి. ఒక అన్న ఏం చేసిండంటే వారం రోజులకోలే 42-46 రోజులు కోలే దీక్షలు చేసి ఆ అన్న పాపం భూమి అమ్ముదామనంటే ఆ భూమి కొనేవాడు ఈయన వచ్చి ఏం కొనాలి, ఎట్లా కొనాలి, నేను ఈ భూమి మీ ఊర్లో చెత్త వేస్తురు, డంప్ యార్డ్ వేస్తురు, ఎట్లా కొనాలి ఈ భూమి, మీ భూమి కొనవద్దు చెత్తనేస్తారు, ఇంకా భూములు ఇంకేం చేయరు, ఆ చెత్త వేసే దాంట్లో ఏం కొనాలి అని అంటే ఆ అన్నకి 2 బిడ్డలు అన్న 18 సంవత్సరాలు బిడ్డ ఉంటుంది, ఒక పిల్ల 17 సంవత్సరాలు ఉంటుంది. ఆ అన్న పాపం మనసులో బాధ పెట్టుకొని అది అమ్మడం పోతలేదు, అది అసలు ఎట్లా పెళ్లి చేయాలి ఏం చేయాలి అనేసి సామాన్యమైన పేద రైతే అన్న ఆ దగ్గర భూమి అమ్ముకుంటానికే ఎన్నో బాధలు పడ్డాడు. పడి ఆ టెన్షన్ వల్ల అది నీరాల దీక్ష కానీ కూర్చొని చూసి అన్న ఆ దీక్ష కూడా కూర్చొని ఆ బాధతోని వచ్చి ఇంటికి వచ్చి చెంబడి నీళ్ళు దాయి కథం ప్రాణాలు వదిలిండన్న. దానికి కారణంగానే ఈ డంప్ యార్డ్ అన్న. ఈ ప్రజల గురించి మా ఊరు గురించి కాపాడడానికి ఒక పానం పోయింది, 10 పానాలు ఇస్తానికి రెడీ ఉన్నామన్నా. మా పానాలు పోయినా పర్వాలేదు, ఇకనైనా మా పానాలు పోతే మా బిడ్డలు ఉండొచ్చు, వాళ్ళ పనులు పోతే వాళ్ళ బిడ్డలైనా కాపాడుకోవడానికి మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామన్నా. దీనికి దారి కాదు కదా తల్లి, ఖచ్చితంగా పోరాడాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, రైతులందరూ ఏకం కావాలి, మీ సమస్యను సాల్వ్ చేసుకోవాలి తప్ప ఇవాళ ప్రాణం పోవడం కరెక్ట్ కాదు. ఒక కుటుంబంలో మేము తీసుకున్న పానం కాదు, అది టెన్షన్ గుండె బాధతోని ప్రాణాలు ఇచ్చిందన్న. అది అర్థం చేసుకుంటే బాధలతోని ప్రాణం పోయింది కానీ మా అంతలో మేము భయపడి సచ్చిన ప్రాణం కాదు అది. ఎందుకంటే ఈ దీక్షలో కూర్చుంటుండు, అన్ని బాధలు చూస్తుండు, అది కొనే నాదుడు లేడు, పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, ఎట్లా గడకెక్కాలని ఆ రైతు పానాలు బాధతో తీసుకున్న పానం అంటే మన చేతితో తీసుకోలే అన్న. ఆ టెన్షన్ వల్ల వచ్చిండు. ఇంకా 10 పానాలు ఇస్తాను కానీ ఇంకా ఎవరు పానం ఎట్లున్నా అన్న. చాలా టెన్షన్లు, సంసారం పికలు లేవు మాకు, ఇంట్లో పికలు లేవు, ఈ డంప్ యార్డ్ పికరే ఉందన్న. ఇది ఒకటి తీసేస్తే ఈ దరిద్రం అనేది వదిలిపోతే మేము ఇంకా అట్లనే ఉంటామన్న. ఎండల బగిల కష్టం చేసుకొని రైతులం మేము, ఎండల బగిల కష్టం చేసుకొని బతుకుతాం. ఏసీల కింద కూర్చోమన్నా మేము, ఎర్రటి నిండల కష్టం చేసుకొని బతికేటోళ్ళం మేము. ఇకనైనా మమ్మల్ని ఆదుకోవాలని ఈ ప్రాంతం మొత్తం అంతా ఎక్కడెక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం గిన మాకు అండగా ఉండి ఈ మంచి కూరగాయలు వండించి ఇక్కడ అమ్ముతారు, అంత మంచి కూరగాయలు తీసుకొస్తారు, వాళ్ళకి అంత అండగా ఉంటామని చుట్టుముట్టోళ్ళకి అర్థం చేసుకొని మా గురించి ఇంకొంచెం మంది ముందుకు రావాలన్నా. మేమే పోరాడదాం కాకైనా చుట్టుముట్టు ఉన్న ప్రజలు మా అమ్మ గురించి ఆలోచన చేసుకొని అంత మంచి కూరగాయలు వండిస్తారు, సామాన్యమైన ధరకే అందిస్తున్నారు. అంత మంచి కూరగాయలు మన ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి ఆ కూరగాయలు తింటే అన్నట్టుగా ఆలోచన చేసుకొని ఇంకైనా ముందుకు రావాలన్నా. మేము అదే కోరుకునేది రేవంత్ రెడ్డి అన్నాను. ఏం వ్యతిరేకంగా మాట్లాడతలేమన్నా. అన్నా నీ కాళ్ళైనా ముక్తమన్నా, నీ కాళ్ళు కడిగి నీ పాదాలకు వందనాలు చేసి మా తల మీద పోసుకున్నాం, మేము రెడీ ఉన్నామన్నా. ఈ తోడబుట్టిన అక్క చెల్లెల లెక్కని అర్థం చేసుకోమని కోరుకుంటున్నాం కానీ మేము కోపంగా మాట్లాడతలేమన్నా. అది మేము అన్నా. ఇది పరిస్థితి. ఖచ్చితంగా డంప్ యార్డ్ని తీసేయాలి, ఎందుకంటే పచ్చడి పొలాల్లో డంప్ యార్డ్ తీసుకురావడం అనేది
చాలా నష్టపోతూ ఉన్నాము, పంటలకి ఆగమైపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో నల్లవెల్లి కావచ్చు, సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎక్కడైతే డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నారో ఆ ప్రాంతం నుంచి దాదాపు వందలాది మంది రైతులు ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఉన్నారు. మాకు న్యాయం కావాలి, న్యాయం అయ్యేంత వరకు, న్యాయం చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదంటూ కూడా మరి రైతులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు చర్యలు తీసుకోవాలి. పచ్చటి పొలాలలో రైతుల బతుకులు ఆగం చేసేటటువంటి డంప్ యార్డ్ని అక్కడ నిర్మించకుండా చర్యలు తీసుకొని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఈ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.